ఒసేవ్ నువ్వు వాడే రెండో సిమ్ము నెంబర్కు కాంటాక్ట్ నేము వైఫ్ 2 అని ఫీడ్ చేశానే కామాక్షి. అంతేగాని నువ్వు అనుకున్నట్లు రెండో భార్యను మెయింటైన్ చేయట్లేదే బాబు. కామాక్షి నన్ను నమ్మవే అంటూ ఫోన్ మీదకి విసిరితే తప్పించుకుని మరి ఒలింపిక్ రేస్లో పరిగెట్టినట్టు పరిగెట్టాడు పాపం కృష్ణమూర్తి. మరీ అంత మ్యాన్ హ్యాండ్లింగ్ పనికిరాదండి బాబు. ఒక్కసారి కాల్ చేసి చూసుకోవచ్చుగా. ఎందుకండి కామాక్షి గారు ఆ తొందరపాటు? తబలాస్వామి ఇంటి వద్దకి కత్తులు కర్రలు తీసుకుని తలుపు కొట్టారు ఇద్దరు. మెళ్ళో రుద్రాక్షమాలతో సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని అన్న లెవెల్లో వాకిట్లోకి వచ్చాడు తబలాస్వామి. ఫేస్బుక్లో మా మట్టుకు మేము ఏదో పనికిమాలిన టాపిక్ మీద తన్నుకు చూస్తుంటే మధ్యలో దూరి జ్యోతిష్యం చెప్పబడును అని కామెంట్లు పెట్టేది నువ్వేనంటగా అంటూ పళ్ళు పటపట నూరారు. తిక్క కుదిరింది తబలాస్వామికి. ఇప్పుడు చెప్పు జ్యోతిష్యం, వాళ్ళు నిన్ను నరుకుతారా కొడతారా? కొత్తగా పెళ్ళైంది సుందరి సుబ్బారావుకి. పానీపూరి తెస్తాడని ఆశగా ఎదురు చూసే సుందరికి కోపంగా చంకలో చేతులు పెట్టుకొని ధుమాధుమాలాడుతూ వచ్చాడు సుబ్బారావు. ఏమైంది బావా అంటూ గోముగా అడిగేసరికి బావా లేదు గేవా లేదు, పెళ్ళైందిగా, ఇక బావా బావా అని పిలవకు, అందరూ మరదలను వెంటేసుకొని తిరుగుతున్నాడు అని అనుకుంటున్నారు అంటూ కోపంగా వార్నింగ్ ఇచ్చాడు సుందరికి. నిజమే సుమి, ముగ్గురు బావలున్న ఒక పిల్ల పెద్ద బావని పెళ్లి చేసుకొని మొగుణ్ణి బావా అని పిలిచి మరుదులిద్దరినీ అని బావా అని పిలిస్తే ఎవరు పలకాలు అర్థం కాక తల కుతలం అవుతున్నారమ్మా. అంచేత మీకు వరసకు బావైనా భర్తని ఏమండి అని మరుదుల్ని మరిది అనో పేర్లు పెట్టో పిలవండమ్మా, గౌరవంగా ఉంటుంది. మరి ఏదేమైనా బావా అనే పదాన్ని బ్యాన్ చెయ్యాలబ్బా. పంకజం వాళ్ళ ఆయనకి లైట్ డిటెక్టర్ పెట్టి నిజం కక్కిస్తోంది. ఇంతలో తాయారు పంకజం ఇంటికి వచ్చి, మా ఆయన రాత్రి ఎందుకు లేట్ అయిందంటే నోరిప్పటం లేదు, మా వారిని ఓసారి తీసుకురమ్మంటావా వదినా అంటూ వచ్చింది. వీళ్ళ అనుమానాలు పాడుగాను. మొగుళ్ళకి ఎక్కడైనా నిజాన్ని కక్కించడానికి అదేదో సినిమాలో ఆలీకి పెట్టినట్టు లైట్ డిటెక్టర్ పెట్టి ఆల్ రైట్ అంటే ఊరుకొని హై హై మూత రాగానే చిత్త కొట్టు కొడతారేమో. అమ్మో, ఈ కష్టం శత్రువు కూడా రాకూడదండి. మీరేమంటారు? భార్యలకి నమస్కారం అండి బాబు. వనజాక్షి మీనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది పోచుకోలు కబుర్లకి. ఉన్నట్టుండి తారు డబ్బా లాంటి శాల్తీ వస్తే జడుసుకుంది. కంగారు పడక పిన్ని, ఆయన మావారే, ఇవాళ మధ్యాహ్నం నీడ కనిపించదని ఎవరో చెప్పారట, అందుకని గంట సేపు ఎండలో నిల్చున్నాడు అంది అమాయకంగా. నీడ సంగతేమో కానీ ఈయన మాత్రం ఎండకు జీడి గింజలా మాడిపోయాడు సుమి. అయినా చాదస్తం కాకపోతే ఏమిటిది? విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను. అంతదాకా సెలవు.